సింగరేణి సంస్థను బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేశాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 54,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా కార్మికుల శ్రమను దోచుకున్నాయని ఆరోపించారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి హయాంలో సింగరేణి నాశనమైందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు కిషన్ రెడ్డి. అలాగే సైబర్ క్రైమ్ డీసీపీ ఆనందబాబును బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణిని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల నుంచి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని సింగరేణి యొక్క కార్మికుల యొక్క చెమటను ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి కార్మికుల యొక్క రక్తంతో చేసి చెమట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు సింగరేణిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనియేస్తా ఉన్నాను. కేసీఆర్ కొడుకో మాట మాట్లాడుతున్నాడు, సింగరేణికి కిషన్ రెడ్డి కూడా అన్యాయం చేశాడని. ఎవరు అన్యాయం చేస్తున్నారో చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతా ఉన్నాను. కేసీఆర్ హయాంలో ఈరోజు సింగరేణికి అన్యాయం జరిగిందా, లేక నేను మంత్రి అయిన తర్వాత సింగరేణికి న్యాయం జరిగిందా? ఈరోజు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడా చర్చకు అడుగుతా ఉన్నాను. మీ పుణ్యమాని, మీ కుటుంబం పుణ్యమాని సింగరేణి అప్పుల పాలై ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈరోజు అటువంటి సింగరేణిని ఈరోజు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం మరి చిత్తశుద్ధితో ఈరోజు మేము చేస్తూ ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వచ్చిన ఫిర్యాదులపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులకు ఉంటుంది. అంతే తప్ప దురదృష్టకరము ఎవరైతే కేసు నమోదు చేశారో ఆ పోలీస్ అధికారులను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోంది. సైబర్ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనందబాబును ట్రాన్స్ఫర్ చేసినట్టు వార్తలు వస్తాయి. ఫిర్యాదు నమోదు చేయడము మెటా కంపెనీ పైన అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినట్టు, తద్వారా ఆగ మేఘాల మీద డీసీపీని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈరోజు హైదరాబాద్లో మరి చెప్పుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఎలాంటి పొరపాటు లేకుండా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈరోజు తెలంగాణలో ట్రాన్స్ఫర్స్ మామూలు అయిపోయాయి. ఒక 6 నెలల్లో ఒక జిల్లాకు 3 కలెక్టర్లు వస్తూ ఉన్నారు. ఒక మండలానికి 4 తహసీల్దార్లు 6 నెలలకు వస్తున్నారు. నెలకొకసారి మారుస్తూ ఉన్నారు అధికారులను. మ్యూజికల్ చైర్ లాగా ఈరోజు ప్రభుత్వ అధికారులను ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు భయాందోళనతో ఉన్నారు.